ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అవినీతి నిరోధక శాఖ కేటీఆర్ కి నోటీసులు ఇవ్వనున్నారు. మరోవైపు తనపై ఫార్ములా ఈ కార్ వ్యవహారంపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. దీంతో A1 కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, సుబ్బారెడ్డిలకు నోటీసులు ఇవ్వడానికి ఏసీబీ అధికారులు సిద్ధమైనట్లు తెలిసిందే. ఫార్ములా ఈ కార్ రేసులో మీపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. విచారణకు రండి అని కేటీఆర్ కు నోటీసులు ఇవ్వనున్నారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఇచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏసీబీ కోర్టుకు పంపారు. నిజానికి కేటీఆర్ తదితరులకు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుగా ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తారు. ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని, తదుపరి విచారణ కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో కేటీఆర్ విచారణకు ప్రశ్నావళిని రూపొందించే పనిలో ఏసీపీ బృందం నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నాటి పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ విదేశీ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం, డబ్బు చెల్లించడం గురించి ఫైలు పంపితే ఆ వివరాలను కేబినెట్ ముందు ఉంచకుండా, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండా 46 కోట్ల విడుదలకు ఆదేశాలు ఎందుకు ఇచ్చారు? ఒప్పందం జరగడానికి ముందే నిధుల విడుదల ఎలా జరిగింది? డాలర్లలో చెల్లింపులకు ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు? విదేశీ కంపెనీతో ఒప్పందం జరిగితే ఆ ఫైల్ను గవర్నర్కు ఎందుకు పంపలేదు? వంటి పలు ప్రశ్నలతో ఏసీబీ అధికారులు కేటీఆర్ను విచారించనున్నారు. కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన తర్వాత ఆయన ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారించనున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.